10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజలకిచ్చిన అనేక హామీలను విస్మరించిందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. పాత రోజులను ప్రజలెవరూ మర్చిపోలేదని, మళ్లీ ఇప్పుడు రజతోత్సవ సభ అని బీఆర్ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. అధికారంలోకి వస్తే ఎన్నో కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈరోజు ఈ గవర్నమెంట్ను సంవత్సర కాలంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఇప్పటికే 6 గ్యారెంటీలలో మెజార్టీ స్కీమ్స్ అమలు పరుస్తున్నా ప్రజల్ని మోసం చేసిందని చెప్పి మాట్లాడుతున్నాడు. సంవత్సరము 4 నెలలు మాత్రమే అయింది, 5వ నెల నడుస్తున్నది. ఆయన 10 సంవత్సరాలు ఇచ్చినాలో ఏ ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా నెరవేర్చలేదు. రేపు నేను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పరంగా మీరు సభ ప్రారంభించేదానికన్నా ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు 2014 కన్నా ముందు 2018లో ఎన్ని వాగ్దానాలు చేశారు, ఏ వాగ్దానాలు మీరు నెరవేర్చారు, ప్రజలకు జవాబు చెప్పిన తర్వాత మీరు బహిరంగ సభ నిర్వర్తించడం అనేది ఒక పద్ధతిగా ఉంటుంది. ఆ రోజు మీరు చెప్పారు తెలంగాణ రాజు వచ్చిన వెంటనే తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడికి ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి అన్నారు. మీరు నెరవేర్చారా? దళిత ముఖ్యమంత్రి చేస్తాము అని అన్నారు. దళిత ముఖ్యమంత్రి చేశారా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని అన్నారు. 3 ఎకరాల భూమి ఇచ్చారా? అదేవిధంగా చూస్తే డబుల్ బెడ్రూమ్ అన్నారు. చాలా గొప్పగా మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళు ఈ గుడిసెలలో ఒక నెల ఉంటారా అని చెప్పి ఆ రోజు ఎదవలు చేశావు. కోలగూడు లాంటి ఇల్లు కట్టిల్లు అని చెప్పి అన్నారు. అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలి, బిడ్డ అక్కడ వస్తే ఉండాలి మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారా? ఇచ్చారా? అక్కడిక్కడ కొన్ని కట్టి వాటిని ఒక సినిమా రీల్లో రంగుల సినిమా చూపించినట్టు చూపించారు.